మాతృదేవోభవ. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కుంభరాశి వారికి ఈ వార ఫలితాలు 28/1/2024 నుండి 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు కుంభరాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉన్నది, ఆ గ్రహ సంచారం వల్ల వాళ్ళకి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలని విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కుంభరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతోంది. ఇది శుభ పరిణామాన్ని ఇవ్వజాలదు, గోచార రీత్యా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఇక ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి, అది కూడా సుఫలితాన్ని ఇవ్వజాలదు. 3లో గురువు యొక్క సంచారం జరుగుతోంది, ఇది కూడా సుఫలితాన్ని ఇవ్వజాలదు. ఇక 8లో అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది, అది కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఇకపోతే 11లో కుజ, బుధ, శుక్ర 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఈ 3 గ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నందున కుజుడు, బుధుడు, శుక్రుడు కూడా శుభ పరిణామాలు కలగజేస్తూ ఉంటారు. ఇకపోతే వ్యయ స్థానంలో అంటే 12వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది, ఈయన కూడా శుభ ఫలితాన్ని ఇవ్వజాలడు. మొత్తంగా మనం తీసుకున్నట్టయితే ఈ కుంభరాశి వారికి 5 గ్రహాల ప్రతికూలత, 3 గ్రహాల అనుకూలత మనకి జరుగుతూ ఉన్నది. అయితే ఈ శని అనేటటువంటిది స్వక్షేత్రం కాబట్టి కొంత శుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశం కొంతవరకు ఉంది, అశుభ ఫలితాల యొక్క తీవ్రత తగ్గేటువంటి అవకాశం ఉన్నది. అందుచేత ఆయన శుభ అశుభ 2 ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉన్నాడు. ఈ 3 గ్రహాలు కుజ, బుధ, శుక్ర 3 గ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నందువలన చాలా సుఫలితాలు ఇస్తాయి. అయితే ఇక్కడ ద్వితీయంలో రాహు కుటుంబంలో చిన్నపాటి గొడవలు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ధన విషయంలో కావచ్చు, వాక్కు విషయంలో కఠినత్వం పెరిగే ద్వారా ఈ చిన్ని మనం సరిగా మాట్లాడినా కూడా అవతల వారు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం, ఇట్లాంటి పరిణామాల ద్వారా ద్వితీయంలో రాహు సంచారం వల్ల ఈ దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుచేత మాటను కొంచెం చాలా చక్కగా పొదుపుగా వాడండి. మౌనేన కలహం నాస్తి అన్నారు, మౌనంగా ఉంటే గొడవే రాదు అన్నారు. అందుచేత కొంచెం మాటలు అవసరమైనంత వరకు అవసరమైన వాళ్ళతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నట్టయితే ఈ సమస్య నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంటుందండి. ఇకపోతే తృతీయంలో గురు సంచారం జరుగుతోంది. ఈ గురు సంచారం, తృతీయంలో గురు సంచారం అనేటటువంటిది కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి అవకాశం కూడా చాలా ఉందండి. నా అనుభవంలో కూడా గోచార రీత్యా తృతీయంలో గురు సంచారం వల్ల యాక్సిడెంట్ అయినవి చూసాము. మేము జపం చేస్తూ ఉండగానే మనకు ఈ విషయం తెలిసే జపం చేస్తూ ఉన్నాము. చేస్తున్నప్పుడే యాక్సిడెంట్ అయిపోయింది, కానీ ఆ మనిషికి ఏ మాత్రము దెబ్బ తగలలేదండి. కానీ ఆ కారు మాత్రం స్క్రాప్కి వేశారు, అంటే పాత సామాను వాడికి ఇచ్చేశారు. అంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పటికీ కూడాను ఆ కారు వానర్కి, ఈ జాతకుడికి ఎవరికైతే మేము జపం చేస్తున్నామో అతనికి ఏ మాత్రము దెబ్బ తగలేదండి. ఇది నా స్వానుభవంతో చెబుతున్నాను. ఇంకా పేరు అనవసరం అనుకోండి, తెలుసు. ఇప్పుడు కూడా ఆయన అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు ఆయన. చేత ఈ విషయంలో మాత్రం తృతీయంలో గురు గోచార రీత్యా సంచరించే కాలంలో మాత్రం చాలా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే 8లో కేతు అండి. ఈ కేతు 8వ స్థానంలో సంచారం చేయటం కూడా ఇది కూడా కొన్ని
ప్రమాదాలకి కొంచెము చిన్నపాటి ప్రమాదాలకి సూచన తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కేతువును కూడా చాలా జాగ్రత్తగానే చూసుకోవాలండి. ఇక ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఈ రవి వ్యయంలో ఉండటం వల్ల మనకి ఆరోగ్య విషయంలో కొంచెం ఆరోగ్యం గట్టిగానే దెబ్బతినే అవకాశం ఉన్నందున కొంచెం రవితో కూడా జాగ్రత్తగానే ఉండండి. ఈ 3 గ్రహాలు కుజ బోధ శుక్రగ్రహాలు అనుకూలించినప్పటికీ, శనీశ్వరుడు కొంతవరకు అనుకూలించినప్పటికీ, ఈ తృతీయ గురువు అష్టమంలో కేతు అవి కొంచెము జాగ్రత్తగా ఉండటం, తగిన జాగ్రత్త తీసుకోవటం, రోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. వీలుంటే ఈ 28వ తారీఖుని వెళ్ళి ఒక నవధాన్యాలు తీసుకొని ఆ 9 గ్రహాలకి 9 సార్లు ప్రదర్శన చేసి ఆ శ్లోకాలు చదువుకుంటూ ఆ నవధాన్యాలని ఆ నవగ్రహాల యొక్క పాదాల దగ్గర ఉంచి, వీలుంటే మీరు ఆ గుడిలో పూజారి గారు ఎవరైతే ఉన్నారో వారి చేత నవగ్రహ పూజ ఒక్కసారి చేయించుకోండి. ఇది నా సూచన. చాలా శుభం జరుగుతుంది. చాలా వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ అనేటటువంటి దానికి వారాలు, నెలలు, సంవత్సరాలు అక్కర్లేదండి. కనురెప్పలా మూసి తెరిచే లోపల జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చిన్న సూచన. దీన్ని ఏదో మీరు భూతత్వంలో చూపించి భయపెట్టాన్ని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే కొంచెం స్వానుభవంతో చెప్తున్నాను కాబట్టి ఇవి నేను జపం చేసేటప్పుడే జరిగాయి కాబట్టి మీరు ఒకసారి కొంచెం మరింత జాగ్రత్త తెలియజేస్తున్నా. మీరేం భయపడక్కర్లేదండి. ఇది కూడా చెప్తున్నా. ఖచ్చితంగా మీరు మొదటి రోజునే ఈ పని చేయండి. ఏమీ జరగదు. హ్యాపీగా చాలా సంతోషంగా ఈ వారం అంతా కూడా మీకు గడుస్తుంది. అందులో ఎట్టి సందేహం ఫస్ట్ రోజునే మొత్తం 28 కానీ 29 కానీ మీకు వీళ్ళని బట్టి ఏదైనా ఒకవేళ 28 కాకపోవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఈ స్తోత్రపారాయణ చేసుకోండి. ఈ 2-3 స్టార్ట్ అయిన తర్వాత 28 కానీ తర్వాత 2 రోజుల్లో కానీ మీరు ఈ కొంచెం నవగ్రహ పూజ చేయించుకుంటే చాలా సుఫలితాలు ఉంటాయి. అంచేత మీరు ఈ విషయాలు ఈ తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మరోసారి సూచన చేస్తున్నాను. సోహం భూయాత్. మాతృదేవోభవ. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంటే 28 జనవరి 2024 నుండి 3వ తారీఖు 2వ నెల అంటే ఫిబ్రవరి 24 వరకు మీనరాశి వారికి గోచారం ప్రభావం ఎలా ఉన్నది, ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, వారి వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే రాహు ఒక సంచారం జరుగుతుందండి. రాహు సంచారం జన్మంలోనే ఉండటం అనేటటువంటిది శుభ పరిణామాలను ఇవ్వజాలదు. అట్లాగే ఎప్పుడైనా సరే రాహుకి 180 డిగ్రీల్లో సప్తమ దృష్టితోటి కేతు ఉంటాడు. రాహు దృష్టి కేతు మీద, కేతు దృష్టి రాహు మీద పడుతూ ఉంటుంది. కాబట్టి అది జన్మంలో ఉండటం వల్ల ఏ మాత్రము కూడా ఒక్క గ్రహాన్ని తీసుకోకూడదండి. అక్కడ 2 గ్రహాల యొక్క కలయిక వల్ల, ఒక్క కలయిక అంటే యుతి కాదండి, దృష్టిలు కలగటం వల్ల మరింత వాటి యొక్క ప్రభావం ఎప్పుడు కూడా తీక్షణంగానే ఉంటుంది. ఛాయాగ్రహాలేనే కానీ వాటి యొక్క దుష్ప్రభావం అయితే దుష్ప్రభావం, మంచి ప్రభావం సత్ఫలితాలు ఇచ్చేటటువంటి అది కూడా అన్నీ కూడా తీవ్రంగానే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైనా ఏదేమైనప్పటికీ కూడా జన్మంలో రాహు ఉండటం వల్ల అది రాశి ఏదైనా కావచ్చు కానీ దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం శరీర అనారోగ్యత, రుగ్మతలు, అలాగే దైవభక్తి కొంచెం దూరంగా గడపటము, పూజ చేసుకుందామంటే పూజ చేసుకోవడానికి కూడా రేపు చేద్దామనే ఇది ఉండటము, అలాగే చెడు వాళ్ళతో ఎక్కువ ఈ దేవుడికి ఎప్పుడైతే దూరంగా జరిగామో చెడు స్నేహాలు, ఇట్లాంటి దుష్ప్రభావాలు, అనారోగ్య కారణాలు కొన్ని ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ జన్మంలో రాహువు, సప్తమంలో కేతు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇక ద్వితీయంలో గురు సంచారం ఉన్నదండి, జరుగుతున్నది. అంటే మేషరాశిలో గురువు వారి యొక్క సంచారం జరుగుతోంది. ఇది చాలా శుభపరిణామాలకు దారితీస్తుంది. కుటుంబ విషయంలో కానీ, ధన విషయంలో కానీ, వాక్కు విషయంలో కానీ, ఈ చక్కగా పిల్లల విషయంలో కానీ
మనకి చాలా చక్కటి సుపరిణామాలన్నీ కూడా గురువు గారు అందిస్తూ ఉంటారు. మీరు రూపాయి ఆశిస్తూ ఉన్న దగ్గర ₹2 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలకేవో మీరు 80% 85% వస్తాయేమో మార్కులు అని ఆలోచనలో ఉన్నట్టయితే వాళ్ళు మీరు ఆలోచించిన దానికన్నా ఒక 5-6 మార్కులు ఎక్స్ట్రా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భార్య కూడా మిమ్మల్ని మామూలుగా చూసుకునే దానికన్నా కూడా కొంచెం మరింత ప్రేమగా చూసుకోవటం, ఇట్లాంటి వ్యవహారాలన్నీ కుటుంబ విషయంలో చాలా చక్కగా ఉంటాయి. అలాగే ధనం విషయంలో కూడా మీరు ₹10 ఆశిస్తూ ఉంటే ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ మీరు ₹10 ఆలోచిస్తూ ఉంటే వస్తుందని ఆలోచిస్తే అక్కడ ₹20 వచ్చే అవకాశం కూడా ఆ విధమైనటువంటి సుఫలితాలన్నీ కూడా మనకి గురువు గారు ప్రసాదిస్తాడు ఈ మీనరాశి వారికి ఈ వారంలో. అలాగే దశమ స్థానంలోకి వచ్చేటప్పటికి కుజ, బుధ, శుక్ర 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదండి. ఈ 3 గ్రహాలలో 2 గ్రహాలు ప్రతికూల ఫలితాన్ని ఇస్తే 1 గ్రహం మాత్రము మనకి సుఫలితాన్ని ఇస్తున్నది. అదేంటంటే దశమంలో కుజుడు మనకి శుభపరిణామాలు ఇవ్వడండి. ఆయన అక్కడ మన ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, అక్కడ కొంచెం చికాకు పడే వ్యవహారం ఉండొచ్చు. అలాగే మాటల్లో కూడా కొంచెం తేడా రావచ్చు. కొంచెం ఒక స్టేటస్ అంటే కుజుడు అనేటప్పటికి కొంచెం ఎలాగా కూడా కొంచెం పొగరబోతే వ్యవహారంగానే ఉంటుంది. కొంచెం దాన్ని ఆ పొగరబోతనం అనొచ్చో, లేకపోతే మరి క్షత్రియుడు కదండి, ఒక దేవసేనాని కాబట్టి ఆ నాయకత్వ లక్షణాలు అట్టే ఉంటాయి. వాళ్ళ మాట అట్ట కటుగానే ఉండాలి. మరి నాయకుడు అన్నవాడు నాలా మెత్తగా మాట్లాడితే ఎలా ఉంటుందండి, ఎవడు వింటాడు మాట? ఆ లక్షణాలన్నీ ఉండటం ద్వారా కుజుడు యొక్క మాట తీరును కొంతమంది జీర్ణించుకోలేకపోతూ ఉంటారు. అదేవిధంగా బుధుడు మనకి దశమంలో బాగానే యోగిస్తాడు. అంతే వ్యాపారంలో కొంచెం బాగానే నడుస్తూ ఉంటుంది. కొంచెం బుధుడు ఎప్పుడు సౌమ్యుడు, ఆయన పేరే సౌమ్యవాసరే అని చెప్పేసి మనకి సంస్కృతంలో చెప్పుకుంటాం. ఆయన సౌమ్యుడు కాబట్టి మాట తీరంతా బాగుంటుంది. అలాగే వ్యాపారంలో కూడా రూపాయలు కొంచెం ధనం కొంచెం బాగా వచ్చే అవకాశం ఉంటుంది. సౌమ్యంగానే ఉంటుంది అతనితో వ్యవహారం అంతే. ఇకపోతే శుక్రుడు కూడా దశమంలో మీకు అంత శుభపరిణామాలు గోచార రీత్యా అంత శుభపరిణామాలు ఇవ్వడండి. అంచేత ఆయన కూడా అంటే శుక్రుడు వల్ల వచ్చేటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ వారంలో మీరు శ్రద్ధ పెట్టలేరు. ఒక సుఖాలు ఏవో కొత్తగా మామూలుగా ఎప్పుడు సుఖం కోసం ప్రతి మనిషి అరులు దాస్తూనే ఉంటాడు. సో ఏదో వాళ్ళకి ఇష్టమైనటువంటి సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, నృత్యం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏ విషయంలో సరే శుక్రుడు మనకి ఇక్కడ దాని మీద ఆయన యొక్క కారకత్వాల మీద మన యొక్క మనసు లగ్నం కాదు, వచ్చి చొరవ చూసుకుందాంలే అన్నట్టుగా కొంచెం దాని నుంచి మనం కొంచెం పక్కకు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏకాదశి స్థానంలో మనకి రవి యొక్క సంచారం జరుగుతోందండి మీనరాశి వారికి. అంటే మకరంలో జరుగుతోంది. మకరంలో రవి సంచారం అనేటువంటిది ఏకాదశం కాబట్టి ఏకాదశంలో ఏ గ్రహం ఉన్నా కూడా అటు జాతక రీత్యా ఇటు గోచార రీత్యా కూడా అన్ని శుభపరిణామాలు ఇస్తాయి. ఏ గ్రహమైనా సరే, నైసర్గిక శుభగ్రహం కావచ్చు, నైసర్గిక పాపగ్రహం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దానికి మిగతావి నైసర్గిక శుభగ్రహమా నైసర్గిక పాపగ్రహమా స్థితి చేత మళ్ళీ ఏమైంది ఈ గణితమే అవసరం లేదండి. 11వ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే ప్రతి గ్రహము యోగించి తీరుతుంది. ఇక్కడ రవి యొక్క గమనం కూడా వల్ల మీకు 11 అన్ని విద్య విషయంలో, ధన విషయంలో, మరొక విషయంలో అన్ని విషయాల్లో కూడా మీకు లాభమే కనబడుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా అన్ని చక్కటి పరిణామాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అవన్నీ మనం లాభస్థానంగా మనం పేర్కొంటూ ఉంటాము. అవన్నీ చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. ఇకపోతే మీనరాశి వారికి ఈ శని వ్యయ స్థానంలో ఉన్నాడు. అయితే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే ఇక్కడ ఆయన స్వక్షేత్రం కాబట్టి కొంత మినహాయింపు, చాలా వరకు మినహాయింపు ఉంటుంది. ఆ స్థానం వ్యయ స్థానం కాబట్టి కొన్ని దుష్పరిణామాలు ఉన్నప్పటికీ చాలా వరకు మనకి స్వక్షేత్రం మూలాన ఆయనకి మనకి చాలా మినహాయింపులు ఉంటాయి. ఆయన కూడా మనకి ఒక రకంగా శుభగ్రహంగానే మనం తీసుకోవచ్చు. అశుభ ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ మొత్తం మీద చూసుకున్నట్టయితే గురువు, బుధుడు, రవి, శని 4 గ్రహాల యొక్క అనుకూలతగా కనిపిస్తున్నది. ఇక పోయినట్టయితే రాహువు, కేతువు, కుజుడు, శుక్రుడు, ఇవి ఈ 4 గ్రహాలు మనకి ప్రతికూలంగా మనం తీసుకోవచ్చు.
తీసుకున్నట్టయితే అయినప్పటికీ కంగారు పడక్కర్లేదు. శుభాశుభ ఫలితాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఓ రకంగా మనం బ్యాలెన్స్డ్గానే మనం చూసుకుంటే చాలా చక్కటి ఫలితాలే వస్తాయి. అందులో ఏ కంగారు పడక్కర్లేదు. ఒక వారం రోజులు అయితే ఈ వారం రోజుల్లో మీరు మనం చెప్పుకున్నటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో ఏ గ్రహం బాగలేకపోయినప్పటికీ కూడా ఆ నవగ్రహ మంత్రాలు చదువుకోండి. అట్లాగే మీరు నిత్యం పూజించే దేవుణ్ణి కూడా మరవకండి. ఏ దేవుణ్ణి పూజించినా ఏది చేసినా కూడా మన జన్మనిచ్చినటువంటి తల్లిని తండ్రిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మరవకండి. అది మరిచి మీరు ఏది చేసినా ఏ దేవుణ్ణి పూజించినా నవగ్రహాన్ని పూజించండి, దైవాన్ని పూజించండి, మీకు ఫలితం శూన్యము. తల్లిని తండ్రిని స్మరించుకున్న తర్వాతనే మీరు ఈ పూజలన్నీ చేసుకోవాల్సిందిగా మరోసారి మీకు తెలియజేస్తూ శుభం భూయాత్.